హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీక్షాస్ వాళ్ళు. ఈరోజు వీడియోలో వైర్లెస్ ఇయర్ ఫోన్ గురించి. ఇది OnePlus Buds Z2. దీని ప్రోడక్ట్ మోడల్ వచ్చేసి E504A అండ్ కలర్ వచ్చేసి obsidian బ్లాక్ కలర్. 10 minutes చార్జ్ చేసుకొని ఒక 5 years వరకు కంటిన్యూస్గా మ్యూజిక్ వినొచ్చు. ఇది ఛార్జింగ్ బాక్స్, దీని లోపలే ఇయర్ బడ్స్ ఉంటాయి. నెక్స్ట్ యూజర్ గైడ్, కనెక్టర్ ఉంటుంది, ఇందులో కనెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ టిప్స్ ఉంటాయి. ఈ ఇయర్ టిప్స్ అనేవి సైజ్ వైజ్ ఉంటాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఇయర్ బడ్స్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టచ్ ఏరియా ఉంటుంది. ఇది టచ్ ఏరియా పెట్టి ఈ ఇయర్ బడ్స్ని ఛార్జింగ్ బాక్స్లోనే పెట్టి ఛార్జ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ ల్యాంప్, ఇది వచ్చేసి సెటప్ బటన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. దీని పేరింగ్ ఎలా చేసుకోవాలంటే, ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక సెటప్ బటన్ ఉంటుంది కదా, ఈ సెటప్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. ఒక 2 seconds వరకు అలా హోల్డ్ చేస్తే ఫోన్లో OnePlus Buds Z2 అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బర్డ్స్ యొక్క ఫీచర్స్ని, వాటి యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడానికి OnePlus 6 ఆర్ లేటర్ వర్షన్స్కి అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే అది డైరెక్ట్ బ్లూటూత్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. కానీ నాన్ OnePlus మొబైల్ ఫోన్స్కి మాత్రం హే మెలోడీ అనే ఒక యాప్ ఉంటుంది. అది యాప్ స్టోర్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. ఎందుకు ఈ సాఫ్ట్వేర్ అప్డేటింగ్ బ్లూటూత్ అని అంటే, ఒక లిజనింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎన్హాన్స్డ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్, దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, రైట్ బడ్ని కానీ లెఫ్ట్ బడ్ని కానీ, ఇప్పుడు ప్లే కంట్రోల్ అనమాట. సో ప్లే కంట్రోల్ అంటే ఇది టచ్ సెన్సార్తోనే వర్క్ చేస్తుంది కాబట్టి, సో ఇలా సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అండ్ పాజ్ వస్తుంది. బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ. సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అండ్ పాజ్ వస్తుంది, డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ వస్తుంది. ఇవన్నీ బై డిఫాల్ట్గా వస్తాయి. లేదు ఇంకా కొంచెం అడిషనల్ సెట్టింగ్స్ కావాలి, మనం ఒకే బర్డ్కి ఈ 3 ఒకే బర్డ్కి సెట్ చేసుకోవాలంటే కూడా అలా సెట్ చేసుకోవచ్చు. ఫోన్లో రైట్ బర్డ్ కానీ లెఫ్ట్ బర్డ్ కానీ వాటి యొక్క ఫంక్షన్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే మాడిఫై చేసుకోవచ్చు. ఒకే బర్డ్కి మనం సింగిల్ ట్యాప్ ద్వారా ప్లే, పాజ్, వేకప్, వాయిస్ అసిస్టెన్స్, ప్రీవియస్, నెక్స్ట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో నాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈ టచ్ ఏరియాని ప్రెస్ చేసి అలా హోల్డ్ చేయాలి. 1 second వరకు అలా హోల్డ్ చేస్తే నాయిస్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది ఇందులో. సో బై డిఫాల్ట్గా వస్తుంది ఈ సెట్టింగ్. ఇంకా 2 different మోడ్స్ కావాలి అని అంటే, బర్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళి, ఫోన్లో బర్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి దీంట్లో అంటే, కాల్ కంట్రోల్. కాల్ని ఎలా కంట్రోల్ చేయాలంటే, డబుల్ ట్యాప్ చేస్తే కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు. మళ్ళీ కన్వర్జేషన్ కంప్లీట్ అయిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తే ఎండ్ అయిపోతుంది. కాల్ రిజెక్ట్ చేయడం ఎలాగా అంటే, ఇది ఈ టచ్ ఏరియాని ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి ఫర్ 3 seconds. 3 seconds అలా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే కాల్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్విచ్ డివైస్. మన ప్రీవియస్ డివైస్కి ఎలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే, మళ్ళీ పేరప్ చేయకుండా ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఈ టచ్ ఏరియాని నేను ఐదర్ లెఫ్ట్ బర్డ్ కానీ రైట్ బర్డ్ కానీ 3 seconds వరకు ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అప్పుడు మళ్ళీ మన ప్రీవియస్ డివైస్కి రీకనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఇయర్ డిటెక్షన్ కూడా ఉంటుంది. ఇయర్ డిటెక్షన్ అంటే ఏంటంటే, మనం బర్డ్స్తో మ్యూజిక్ వింటున్నప్పుడు మధ్యలో బర్డ్స్ తీసేసి, ఒకవేళ మధ్యలో ఆ బర్డ్స్ తీసి పక్కన పెడితే ఆ మ్యూజిక్ అనేది పాజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ 3 minutes లోపల, అంటే 3 నిమిషాల లోపల మళ్ళీ మనం బర్డ్స్ని ఇయర్స్కి పెట్టుకుంటే మళ్ళీ అది రెజ్యూమ్ అవుతుంది, అంటే రీస్టార్ట్ అవుతుంది మ్యూజిక్. ఇది OnePlus Earbuds Z2. Hope you like the video informative. Thanks for watching the video. Like and share, subscribe to my channel Striksha's World.